వేములవాడ కోరుట్ల పట్టణాలు కలిపే మార్గం మధ్యలో వేములవాడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో మా గ్రామం మలయాళ అనగానే సుదూర ప్రాంతాల వారికి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు గుర్తుకొచ్చేది చుండెలుక బావి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ చుండెలుక బావిపై ఐఎన్డి న్యూస్ ప్రత్యేక కథనం. నీళ్లు ఈ విశ్వంలో ప్రతి జీవి మనుగడకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఈ బావి యొక్క ప్రత్యేకతలు చుండెలుక కరచి చర్మ వ్యాధులు మంటలు దురద వంటి రోగాలకు ఈ చుండెలుక బావి నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి. మనుషులకే కాకుండా సాధు జంతువులకు కూడా నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి. ఆదివారం గురువారం 7 వారాలు ఈ బావి నీళ్లతో స్నానం చేయటం, వంట కూడా ఈ నీళ్లతోటే చేసుకోవటం వల్ల చాలా వరకు చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ బావి నీళ్లతో స్నానం కోసం డాక్టర్ల చుట్టూ తిరిగినా ఎన్ని మందులు వాడినా తగ్గని చర్మ వ్యాధులు వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులు వచ్చి బావి నీటితో వంట చేసుకుని వ్యాధి తగ్గే వరకు ఇక్కడే ఉండి వ్యాధి తగ్గిన వారు ఉన్నారు. పెద్దలు చెప్పిన మాట ప్రకారం ఈ బావి ఎలా వెలిసింది అనేది వేల సంవత్సరాల క్రితం గ్రామానికి ఒక సన్యాసి వచ్చి గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ గ్రామాన్ని కాస్త దూరంగా నివాసం ఉండేవారు. గ్రామంలో కొందరు చుండెలుక కరిచి చర్మం పుండులుగా తయారీ దురదతో ఇబ్బంది పట్టం చూసి వారిని తన నివాస స్థలానికి పిలిచి తన చేతులతో ఒక నీటి గుంట తవ్వి అందులో పంచలోహాలు మరియు రాగి పత్రాన్ని గుంటలో పెట్టి గుంటలో నీళ్లలో 7 వారాలు స్నానం చేయమని చెప్పగా తన చర్మరోగం నయం కావడంతో ఆ కుంటను బావిగా తవ్వి గ్రామస్తులు చర్మ వ్యాధులకు నమ్మకంతో స్నానమాచరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో మల్యాల విలేజ్ అనే మల్యాల గ్రామం అనే ఉంటుంది. ఇక్కడ బస్టాండ్కి అతి దగ్గరగా ఎలుకబావి, చుండెలుక బావి అని, ఇది పురాతన కాలం నుంచి దాదాపు ఒక 100 సంవత్సరాల పైనుంచి పూర్వీకులు మా యొక్క ఒక ముని ఇక్కడికి వచ్చి అందులో ఎలుక బావిలో ఒక యంత్రం పెట్టిరని మా పూర్వీకులు మాకు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులు మహారాష్ట్ర కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా తిరిగి ఎక్కడ న్యాయం కాకుంటే ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఇక్కడ వంట వేసుకొని తిని పోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన జనాలకు ఖచ్చితంగా చర్మ వ్యాధుల గురించి తక్కువ అవుతుందని వాళ్ళు విశ్వసిస్తారు. నా పేరు మధు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో చుండెలుక బావి. చుండెలుక గరిస్తే చర్మ సంబంధిత వ్యాధులు వస్తే ఈ బావి దగ్గరికి వచ్చి స్నానం చేస్తే చర్మ వ్యాధులు పూర్తిగా తగ్గుతాయని, ఎలాంటి మొండి రోగాలైనటువంటి చర్మ వ్యాధులు ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగి తగ్గనప్పటికీ ఈ బావి దగ్గరికి వచ్చి ఈ బావి యొక్క నీళ్ళతో స్నానం చేస్తే ఆ పూర్తిగా వాళ్ళ యొక్క వ్యాధులు నయమవుతాయని ప్రజల యొక్క విశ్వాసం. అలాగే ఈ విశ్వాసం కొద్దీ ప్రజలు ఇక్కడికి ప్రతి ఆదివారం, గురువారం వందల మందితో ఇక్కడికి వస్తుంటారు, స్నానాలు చేసి వెళ్తుంటారు. ఇది ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాకి సుమారుగా 40 కిలోమీటర్ల దూరం, మన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానానికి 20 కిలోమీటర్ల దూరంలో వేములవాడ కొరుట్ల ప్రధాన రహదారికి మల్యాల గ్రామంలో ఈ బావి ఉంటుంది. సుమారు బస్టాండ్కి ఒక 50-100 కిలోమీటర్ల దూరంలోనే ఈ బావి ఉంటుంది. ఈ బావి దగ్గరికి గతంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క చర్మ సంబంధిత వ్యాధుల కోసం ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత వారి యొక్క చర్మ వ్యాధులు పూర్తిగా తగ్గినాయి. గతంలో ఇక్కడ నీళ్ళేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బావి ఒకటి మట్టిలతో కూడా స్నానం చేస్తూ ఉంటే స్నానం యొక్క వాళ్ళకు పూర్తి చర్మ వ్యాధులు తగ్గినాయని విశ్వాసం. అలాగే రైతులు వారి యొక్క పశువులకు కూడా ఈ
ఈ నీటితో స్నానం చేపిస్తే పూర్తిగా చర్మ వ్యాధులు తగ్గుతాయని విశ్వాసం. అలాగే తగ్గినట్టు కూడా రైతులు మనకు చెబుతుంటారు. ఈ చుండెల్క బావి మా గ్రామంలో ఉండడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మీ ఏ ఊరు అంటే చందుర్తి మండలం మల్యాల గ్రామం అని చెప్పగానే గతంలో మేము ఈ ఊరికి వచ్చినాం, ఈ చుండెల్క బావి దగ్గర స్నానం చేసినాం, మాకున్న చర్మవ్యాధి తగ్గిపోయిందని చాలామంది మాకు కలుస్తూ చెప్తుంటారు. నిజంగా మా గ్రామంలో ఈ చుండెల్క బావి ఉండడం నిజంగా ఈ గ్రామానికి చాలా పేరు తెచ్చిపెడుతుంది.